దేవుని బిడ్డలారా, మనము లూకా సువార్త ముగించుకున్నాము. ఇప్పుడు యోహాను సువార్తను ధ్యానం చేద్దాం. యోహాను సువార్త ప్రారంభం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను. ఆది అంటే బిగినింగ్, ప్రారంభం. ఇదే మాట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడాను చూస్తాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి మాటను మనం చూస్తాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశం. ఆది అనేటువంటి మాట ప్రారంభం. దేని ప్రారంభం? సమయం. అమ్మా అమ్మా ఏమంటున్నావు? సృష్టికి ఆరంభం. ఎవరి సృష్టి? మానవ సృష్టి. వెరీ గుడ్. దేవుని సృష్టి ఆరంభం. అదే సమయంలో మానవుని యొక్క సృష్టి ఆరంభం అని చెప్పేసి మనం తెలుసుకుందాం. దేవుని యొక్క సృష్టి, మానవుని యొక్క సృష్టి ఆరంభం. అక్కడ టైం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. కాలం ఆరంభం. ఆరంభం అంటేనే ఒక స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి మాట ఆరంభం అనేటువంటి మాట. ఆది అనేటువంటి మాట ఎక్కడన్నా ఉన్నది అంటే అంతము అనేటువంటి మాట కూడాను అందులో ఇమిడి ఉన్నది అని అర్థం. ఆది లేకుండా అంతము ఉండదు, ప్రారంభం లేకుండా ముగింపు ఉండదు. ఏ పనికైనా ఒక ప్రారంభము, ఒక ముగింపు ఉండాలి. కాబట్టి దేవుడు ప్రారంభము కన్నా ముందు ఉన్నటువంటి వాడు. ఈ ఆలోచన, ఈ స్పృహ ఎప్పుడూ కూడాను మనము మర్చిపోకూడదు. దేవుడు ఆరంభము కన్నా ముందు ఉన్నటువంటి వాడు. ఏ ఆరంభము అనే క్వశ్చన్. ప్రతిదాని ఆరంభం. సృష్టి ఆరంభం, మానవుని యొక్క నిర్మాణము ఆరంభం, ఈ యొక్క మనకు కనబడుతున్నటువంటి ప్రతిదాని యొక్క ప్రారంభం. అంటే ప్రారంభించినటువంటి వాడు దేవుడు. ఓకే, అంటే ఈ ప్రారంభము కన్నా ముందు దేవుడు ఉన్నవాడు. ఆయన చేత ప్రారంభించబడింది కాబట్టి ఆయన అంతకన్నా ముందు నుంచి ఉన్నవాడు. ఇక ముందు నుంచి అనేటువంటి మాట లేదు. ఇక ముందు అనేటువంటి మాట లేదు. ముందు ఒక అనేటువంటి మాట ఏదైనా ఉంటే అది ఇక దేవుడే. దేవుడు ఉండి కాలాన్ని ప్రారంభించాడు, సృష్టిని ప్రారంభించాడు. అందుకే మోసే అడిగినప్పుడు నీ పేరేం పేరు అని అడిగినప్పుడు నా పేరు ఉన్నవాడు అనేటువంటి మాట చెప్పాడు. కరెక్ట్గా సరిపోలే. ఇప్పుడు దేవునికి ఆ పేరు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎవరయ్యా నువ్వు అంటే నేను ఉన్నవాడను అన్నాడు. కాబట్టి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అని పౌలు కూడాను యేసుక్రీస్తు గురించి చెప్తూ మాట్లాడతాడు. ఎక్కడ? కొలసీలకు రాసిన పత్రికలో. ఆయన అందరికన్నా అన్నిటికన్నా ముందు ఉన్నవాడు. ఎవరు? యేసు ప్రభు. ఎందుకంటే దేవుడు యేసు ప్రభువే కాబట్టి ప్రభు అందరికన్నా ముందు ఉన్నవాడు. ఆయనే మోషేకు మండే పొదలో నుండి కనబడి నేను ఉన్నవాడను అని చెప్పినటువంటి దేవుడు. ఇంకా ఎవరు ఎన్ని రకాలుగా ఏమి బోధించినప్పటికీ కూడాను దాన్ని మనము ఎంత మాత్రము కూడాను స్వీకరించడానికి వీలు లేదు. ఇది లేఖనము మనకు బోధించేటువంటి బోధ. కాబట్టి ఏదైతే లేఖనం మనకు తెలియజేస్తుందో దానిని మాత్రమే మనము తీసుకోవాలి, నమ్మాలి, విశ్వసించాలి, పాటించాలి. కాబట్టి కనబడేటువంటి దేవుడు యేసు ప్రభువు.
ఆయన అందరికన్నా ముందు ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు. ఇంకొక అంశము, ఆది అనేటువంటిది ఎవరికి సంబంధించినటువంటిది? దేవునికి సంబంధించినటువంటిది కాదు. అది సృష్టిలో ఉన్నటువంటి మానవునికి సంబంధించినటువంటి మాట ఆది అనేటువంటిది. దేవునికి ఆది అంతాలు ఉండవు. అదే కదా లేఖనం చెప్పేటువంటి మాట. ఆయన ఆదియు అంతమును లేనటువంటి వాడు అని చెప్పేసి లేఖనం తెలియజేస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట అంటాడు. కాబట్టి ఆది లేదా ముందు లేదా ప్రారంభము అనేటువంటి మాట ఈ సృష్టికి మరియు సృష్టిలో ఉన్నటువంటి మనకు సంబంధించినటువంటి మాట. ఈ లేఖనం ఎవరికి రాయబడింది? మనుషులైనటువంటి మన కోసం రాయబడింది. కాబట్టి ఆరంభము ఎవరి గురించి? సృష్టి గురించి, మన గురించి, మన ఆరంభం గురించి. అంటే మనమంటే జాతి, మనుష్యులు, సృష్టి, భూమి, ఆకాశము ఇవన్నీ కూడాను ఆరంభము. ఒక ప్రారంభం ఉన్నది దానికి, అట్లాగే ఒక ముగింపు కూడాను దానికి ఉన్నది. పేతురు రాసిన 2వ పత్రికలో చాలా క్లియర్గా అంటాడు. దేని గురించి? ముగింపు గురించి. మనం ఇప్పుడు ఏమైతే చూస్తూ ఉన్నామో, మనం ఇప్పుడు ఏమైతే సృష్టి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నామో, సృష్టించబడినటువంటి ప్రతి వస్తువుకు ప్రారంభము ఏ విధంగా ఉన్నదో ముగింపు కూడాను అదే విధముగా ఉన్నది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవం అక్క. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును కదా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంది? ఆ దినమున, ఏ దినమున? అంతం, లోకాంతము, కాలాంతము. ఇక్కడ మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో కానీ, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కానీ చూసినటువంటి మాట ఆది, ప్రారంభం అని దేని గురించి అయితే చెప్పబడిందో దాని అంతము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రారంభం ఉన్నటువంటి ప్రతిదానికి కూడాను ముగింపు ఉన్నది అని చెప్పి దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఏమేమి గాలిపోతాయంట, ఏమేమి లయమైపోతాయంట? పంచభూతములు, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతాలు అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి అక్క, పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశము, నీరు, వాతావరణం, అగ్ని, వాయువు. ఆకాశము, నీరు బాగుంది. ఆ తర్వాత వాయువ, గాలి, 3. వాయువు, గాలి, వాయువు, భూమి, భూమి, ఇంకా ఆకాశము, మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు అక్క? ఆకాశము, అగ్ని. ఓకే. కాబట్టి ఈ పంచభూతాలు ఇవన్నీ కూడాను లయమైపోతాయి. ఈ పంచభూతాలన్నీ కూడాను కాలిపోతాయి అని చెప్పేసి చాలా క్లియర్గా రాయబడి ఉంది. ఆ దినమున, ఏ దినమున? అంతము రోజు. వేటి అంతము రోజు? ఏదైతే ప్రారంభించబడ్డాయో వాటి అంతము. ఏదైతే ఆది అనేటువంటి మాటతోటి ప్రారంభించబడ్డాయో ప్రతిదానికి కూడాను అంతమున్నది. భూమి, ఆకాశములు, తర్వాత అందులో ఉన్నటువంటి సర్వస్వము తీసివేయబడతాయి, మార్చివేయబడతాయి. నీవు ఆకాశమును ఉత్తరయం వలె మార్చివేసదవు. ఆకాశమును ఆయన గుడారమును పరిచినట్లుగా పరిచాడు. పరిచినటువంటి దేవుడు దాన్ని తీసివేయటం కూడా సమర్థుడు కదా. సృష్టించినటువంటి దేవుడు దాన్ని తీసివేయడానికి కూడాను సమర్థుడు. స్టార్ట్ చేసినటువంటి వాడు ఆఫ్ చేయడానికి కూడాను సమర్థుడు. సృష్టికర్త లయము చేయటానికి కూడాను ఆయన శక్తిమంతుడు. కాబట్టి ఇక్కడ
ఆ మాట లయము అనేటువంటి మాట రాయబడింది. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. వేగంతో, వేండ్రం అంటే ఫాస్ట్గా గతించిపోతాయి. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములో రవులుకొని లయమైపోవునటియు పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునటియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. కాబట్టి ఇది తీసివేయబడుతుంది అనేటువంటి మాటను ఆయన చెప్తూ, ఆ తర్వాత తీసివేయబడిన తర్వాత ఏంటిది అంటే మళ్ళీ ఆయన క్రొత్త భూమి క్రొత్త ఆకాశమును ఆయన చేస్తాడు అని చెప్పేసి మాట్లాడడం మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ మనకు కావలసినటువంటి అంశం ఏంటంటే ప్రారంభము అనేటువంటిది ఒకటి ఉన్నప్పుడు దాని యొక్క అంతము కూడా ఉంటుంది. ప్రారంభించినటువంటి వాడే దాన్ని ముగిస్తాడు. ఎవరు దానిని ప్రారంభించినటువంటి వాడు అనగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. సరే, ఇప్పుడు ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే ఆది యందు వాక్యముండెను అనేటువంటి మాట అన్నాడు. వాక్యము ఎవరి వాక్యము? దేవుని వాక్యం. దేవుని వాక్యం. వాక్యమునకు కర్త దేవుడు అనగా వాక్కును బయలు వెడల చేసేటువంటి వాడు దేవుడు. వాక్యము అనేటువంటిది మాట అని అనుకుంటే, పలుకుబడినటువంటి మాట అని అనుకున్నా, లేదా రాయబడినటువంటి మాట అని అనుకున్నా, దానికి కర్త అనేటువంటి వాడు ఒక ఆయన ఉంటాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. వాక్యం ఉన్నది అంటే ఆ వాక్యమును రిలీజ్ చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆ వాక్యమును మాట్లాడినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయననే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఇప్పుడు అదే వాక్యమునకు, ఆ వాక్యమును మాట్లాడినటువంటి సర్వ సృష్టికర్త తనకు ఎంత శక్తి అయితే ఉన్నదో తన వాక్కుకు కూడాను అంతే శక్తిని ఇవ్వటం అనేటువంటిది ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ఆయనకు ఎంత శక్తి ఉన్నదో ఆయన మాటకు కూడాను సమానమైనటువంటి శక్తి ఉన్నది. ఉదాహరణకు ఇప్పుడు దేవుడు భూమి ఆకాశములను ఎట్లా చేశాడు అని చెప్పేసి రాయబడి ఉన్నది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పేసి మనం చదువుకున్నాం. ఎట్లా చేశాడంట? ఎవరైనా చెప్పండి. వెరీ గుడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. మనకు కనబడేటువంటివి, ఈ దృశ్యమైనటువంటివి పదార్థము చేత నిర్మించబడలేదు. మరి ఎట్లా నిర్మించబడ్డాయి? దేవుని వాక్యము చేత నిర్మించబడ్డాయి. ఎట్లా? ఆయన వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చేశాడు? అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అప్పుడు ఆయన ఏమని పలికాడు? వెలుగు కలుగునుగాక అని పలికాడు. వెలుగు కలుగునుగాక అని పలకగానే వెలుగు కలిగెను అని చెప్పేసి రాయబడు. ఒకవేళ ఆయన పలకకుండా ఉండుంటే, ఆ మాటను ఆయన రిలీజ్ చేయకుండా ఉండి ఉంటే, వెలుగు కలుగునుగాక అని పలకలేదనుకోండి, వెలుగు కలుగుతుందా? కలగదు. ఆరిన నేల కలుగునుగాక అని పలకకుండా ఉండినట్లయితే ఆరిన నేల భూమి కలుగుతుందా? కలగదు. సూర్యచంద్ర నక్షత్రాదులు కలుగునుగాక అని పలకకుండా ఉంటే ఇంత శక్తివంతమైనటువంటి ఈ ఆకాశము, ఈ సృష్టి, ఇవేవి కూడాను కలిగేవి కాదు. అవన్నీ కూడా ఎట్లా కలిగినాయి? ఆయన మాటను బట్టి, ఆయన వాక్కులో ఉన్నటువంటి శక్తి అటువంటిది. కాబట్టి ఇక్కడ తాను తన వాక్కుకు సంపూర్ణమైనటువంటి శక్తిని, బలాన్ని ఇచ్చాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎంత సంపూర్ణమైనటువంటి బలము, శక్తి అంటే ఆ వాక్కు
చేయలేనటువంటి పని అంటూ ఏదీ లేదు. అదనమాట. యేసు ప్రభు చెప్తాడు, నేను నా తండ్రి ఆజ్ఞనే తప్ప నేను నా సొంతగా ఏం చేయలేను అంటే, చాలామంది ఏం అర్థం చేసుకుంటారంటే ఈయన వేరు ఆయన వేరు అని అర్థం చేసుకుంటారు. కానీ అక్కడ ఆయన చెప్పదలుచుకున్నటువంటి సత్యం ఏంటంటే, ఆ వాక్యే కదా ఈయన. ఆయన ఏమి బయటకు వదిలితే రిలీజ్ చేస్తే మాట, ఆ మాటను మాత్రమే జరిగించేటువంటి వాడు, దానిని మాత్రమే చేసేటువంటి వాడు ఈయన. అందుకే నా తండ్రి అనేటువంటి మాటను పదే పదే ఆయన ఏది చెప్తే అది చేస్తానన్నాడు. దాన్ని పట్టుకొని ఆయన పెద్దోడు ఈయన చిన్నోడు, ఆయన పెద్ద దేవుడు ఈయన చిన్న దేవుడు, ఆయనకు ఈయన దాసుడు లేదా రెండవ వాడు, ఇట్లాంటి మాటలు పుట్టించి కల్పించి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని చెడగొట్టేటువంటి తప్పుదో నడిపించేటువంటి మాటలు. కాబట్టి ఆయన దేవుని యొక్క వాక్కు అంతే. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు మాటలు లేవు, నన్ను ఏమంటారు? మూగోడు అంటారు, మాటలు రానివాడు అంటారు. ఇక నేను మాట్లాడలేను, మాట రాదు నాకు, ఎవరికి ఏమన్నా చెప్పలేను, నేను ఎక్స్ప్రెస్ చేయలేను, ఏమన్నా అనుకుంటే దాన్ని ఇతరులకు కన్వే చేయలేను. వాక్కులో ఉన్నటువంటి శక్తి అది, వాక్ శక్తి. దేవుడు కలుగునుగాక అని పలుకగా ఆ ప్రకారము అయిపోవడానికి దేవుడు ఆయన వాక్యమునకు శక్తినిచ్చాడు. ఆ వాక్యము ఎక్కడున్నదంటే ఫస్ట్ దేవుని వద్ద ఉండెను. ఇప్పుడు నేను మాట్లాడక ముందు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా. నేను మాట్లాడక ముందు నా మాట ఎక్కడున్నది? హృదయంలో. అంతే, నాలోనే ఉన్నది. నేను మాట్లాడినప్పుడు మాత్రమే అది నా యొక్క స్వరపేటికలో నుండి సౌండ్ రూపంలో, మాట రూపంలో బయటకు వచ్చింది. నేను ఆ మాటను బయటికి తీసుకురాకూడదు అనుకుంటే నేను మాట్లాడను, లేదు నేను మాట్లాడాలి అని అనుకుంటే నేను మాట్లాడతాను. అది నా ఇష్టం పైన ఆధారపడి ఉంది, ఎందుకంటే అది నా మాట కాబట్టి. నేనైనా నా మాటైనా ఒక్కటే, నేనైనా నా మాటైనా ఒక్కటే, సేమ్ పవర్ ఉంటుంది నాకైనా నా మాటకైనా. ఇప్పుడు మాట అనేటువంటిది పేపర్ పైన రాసామనుకోండి, పేపర్ పైన రాసి సంతకం పెట్టామనుకోండి, అప్పుడు నేను చెప్పినట్టే కదా అది. నేను లెటర్ రాస్తాను, దాని అర్థమైంది నేను చెప్పినట్టే. ఎంఆర్ఓ లెటర్ రాసి సంతకం పెడతాడు, దాని అర్థమైంది ఎంఆర్ఓ చెప్పినట్లే. గవర్నమెంట్ లెటర్ రిలీజ్ చేస్తుంది, జీవో, ఎవరు చెప్పినట్లు? గవర్నమెంట్ ఆర్డర్. జీవో అంటే ప్రభుత్వము ఆర్డర్ పాస్ చేసింది. ఆ పేపర్కి ఎంత శక్తి ఉంటుంది, ఎంత బలం ఉంటుంది? అదేవిధంగా దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాక్యానికి శక్తి బలము ఉన్నది. ఆయన మాట్లాడక ముందు ఆ వాక్యము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన మాట్లాడినప్పుడు ఆయన వాక్యము బయలువెడలి తాను అనుకున్నటువంటి పనిని సంపూర్ణంగా నిర్వహించగలదు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, నా వాక్యము వృధాగా నా యొద్దకు మరలి రాదు. మరి ఏం చేస్తుందంట? వృధాగా నా వాక్కు నా యొద్దకు మరలి రాక నా యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటిది. ఇది దేవుని వాక్యమునకు ఉన్నటువంటి శక్తి. ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనను నెరవేర్చేటువంటి గొప్ప శక్తి ఆయన వాక్యానికి ఉన్నది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనం నుండి చూస్తే,
వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటికై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఇది దేవుని వాక్యమునకున్నటువంటి శక్తి. ఆయన ఏ ఉద్దేశముతో ఆ వాక్యమును బయలు వెడల చేస్తాడో, మాట్లాడతాడో, ఆ ఉద్దేశాన్ని సఫలపరిచేటువంటి శక్తి ఆ వాక్యమునకున్నది, ఆయన మాట్లాడినటువంటి మాటకున్నది. అందుకే ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే దేవుని వాక్యము సజీవమైనటువంటిది. మొదటగా ఆయన వాక్యములో లైఫ్ ఉన్నది, జీవం ఉన్నది. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటలో జీవం ఉంది. అది జీవము, లైఫ్. జీవానికి ఆయనే ప్రదాత, ఆధారం. ఆయన మాట్లాడితే జీవం అలా వెళ్ళిపోతుంది. ఆ మాటలో లైఫ్ ఉంటుంది కాబట్టి ఆయన అనుకున్నటువంటి పని అది జరిగిస్తుంది. అది లైఫ్ లేనటువంటి రోబో కాదు, అది ఒక వస్తువు కాదు, ప్రాణం లేనటువంటి ఒక పదార్థం కాదు. ఆయన మాట కేవలం ఒక శబ్దం మాత్రం కాదు, ప్రాణం లేనటువంటిది. శబ్దానికి ప్రాణం ఉండదు. ఆయన మాటకు జీవం ఉన్నది. అది అక్కడ ప్రధానమైనటువంటి విషయం. జీవం ఉన్నది కనుక ఆయన చిత్తాన్ని అది ఎరిగి నెరవేరుస్తుంది. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటిది ఆయన వాక్యం. ఆయన మాట్లాడితే ఆ మాటలో లైఫ్, జీవం ఉన్నది. దేవుని వాక్యము సజీవమైనటువంటిది, ఇంకా బలము కలిగినటువంటిది. ఓన్లీ జీవము మాత్రమే కాదు, బలం. ఏదైనా పని చేయాలంటే ఈ లోకంలో బలం కావాలి. పని జరిగించేటువంటి కెపాసిటీ కలిగినటువంటిది అది దేవుని వాక్యం. కేవలము జీవము కలిగినటువంటిదే కాదు. ప్రాణం ఉంది కానీ మంచంలోంచి లెగవలేము. ప్రాణం ఉంది, జీవం ఉంది కానీ ఏ పని చేయలేము. అటువంటిది కాదు. జీవం ఉంది అంటే జీవము తర్వాత సెకండ్ క్వాలిటీ బలము, కార్యములు జరిగించేటువంటి బలము. దేవుని వాక్యానికి జీవము, ఆ తర్వాత బలము ఉన్నది. ఇంకా రెండొంచుల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి చాలా షార్ప్గా పనిచేసేటువంటిది. ఎంత షార్ప్ అంటే ఖడ్గము, వాడి కలిగినటువంటి ఖడ్గము, తెగ్గొట్టేటువంటిది, నరికేసేటువంటిది. వాడి కలిగినటువంటి ఖడ్గమంతా పదునైనటువంటిది. అంటే అక్కడ దాని యొక్క బలంతో పాటు దాని యొక్క శక్తిని కనపరిచేటువంటి మాట. రెండొంచుల వాడి కలిగినటువంటి ఖడ్గము అంటే దాని యొక్క పనితనాన్ని, దాని యొక్క పదును తెలియజేసేటువంటి మాట. దేవుని వాక్యము బలము కలిగినటువంటిది, జీవము కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది. ప్రాణమును, ఆత్మను, శరీరమును, మూడు ఉన్నాయి. శక్తి గల ప్రాణమును, ఆత్మను, కీళ్లను అంటే శరీరం అనుకోండి. కీళ్ళు అనేటువంటి మాట శరీరానికి సాదృశ్యంగా తీసుకుంటే కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు. ఇక దీని గురించి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది. టైం ఉంటే మళ్ళీ మనం తర్వాత ఈ విషయాన్ని మాట్లాడుకుందాము. కాబట్టి ఈ దినము కేవలము ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము ఎక్కడున్నది? దేవుని యొద్ద ఉన్నది. దేవునిలో నుండి ఆ వాక్యము బయలు వెడలినప్పుడు కార్యాలు జరిగినాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి. త్రికాలములలో శక్తి కలిగినటువంటిది, బలము కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యము మనము మన హృదయాల్లో, మన కుటుంబాల్లో సమృద్ధిగా నివసించినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారంగా మనము ఉంటాము. దేవుని యొక్క కాపుదల, భద్రత, సంరక్షణ మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన బిడ్డల చుట్టూ ఉండి కాపు కాసేటువంటిది. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.